మళ్ళీ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు నర్సీపట్నంలో ఉంటాను నేను. గతంలో కూడా ఎస్ఎఫ్ఐలో చేసిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘంలో చేశాను. విద్యార్థి దశ కూడా నేను మన సంస్థల పైన అంట్ల మీద నేను ధర్నాలు చేయడం బొందులు చేయడం చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా నేను చూస్తూ వస్తున్నాను మన క్యాస్ట్ని, మన గొల్లలు వీళ్ళందరూ కూడా ఎలా చూస్తున్నారు ఏంటి అనేది చెప్పేసి. కాలేజీలోకి వెళ్ళి మీరు గొల్లలా అని అంటారు, ఇంకో దగ్గర హాస్టల్కి వెళ్ళి అక్కడ గొల్లలు ఆ గొల్లలు అని అంటారు. అంటే ఇప్పుడు గొల్లలు అనుకుంటుంటే ఆ మన పుస్తకాలు కానీ మన హిస్టరీ కానీ చదివితే మనదేమో రాజుల చరిత్ర, కాటం రాజు నుండి అందరూ మన ఏం చూసినా సరే మన రాజుల చరిత్ర, రాజ్యాలు లేని చరిత్ర ఉంది మనకి. నర్సీపట్నం వరకు వచ్చినప్పుడు మనం బాలిసలుగా బతుకుతున్నాం. అంటే పేరు గొప్ప ఊరు దెబ్బని. పక్క రాష్ట్రాల్లో కూడా మన వాళ్ళు సీఎంలుగా పనిచేస్తున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య మనవడే సీఎం. అఖిలేష్ యాదవ్ గురించి చెప్పవసరం లేదు, తేజస్ యాదవ్ గురించి, నాలుగు ప్రసాద్ యాదవ్ గురించి కూడా మీకు చెప్పవసరం లేదు. ఎంతమంది ఉండి కూడా మనం గొడవ ఇక్కడ నర్సీపట్నానికి వచ్చినప్పటికీ ఎక్కడన్నా ఏ మనలో ఎంపీపీ చేసామా మనం? లేదు. ఓ జడ్పీటీసీ చేసామా? లేదు. ఒక మార్కెట్ చైర్మన్ కానీ మార్కెట్ డైరెక్టర్ కానీ ఏమైనా చేశారా? మనకి లేదు. మన ఓట్లు చెప్తే 30,000 ఓట్లు ఉన్నాయి. అంటే 30,000 ఓట్లు ఉండి కూడా నర్సీపట్నంలో మనం ఎటువంటి గుర్తింపు లేకుండా ఏదో చచ్చిన పాములో బతుకుతా ఉన్నాం మనం. కాలేమకుండా వీళ్ళేముందనే ఏదో సారా ఏదో ఇచ్చేస్తే మగవాళ్ళకి వాళ్ళు వేసేస్తానే ఓట్లు గొల్లలే కదా, అక్కడికైనా ఇక్కడికైనా మన దగ్గరికే రావాలి కదా అని చూస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి నేను ఈరోజు అవన్నీ పోవాలి, మనల్ని కూడా గుర్తించాలి అని చెప్పేసి అనుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను నేను. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, కానీ పవన్ కళ్యాణ్ లేకుండా రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని. వైసీపీ బోర్డు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, టీడీపీ బోర్డు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడతాడు. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ లేకుండా ఇద్దరు రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు. లేదు. అలాగే మన నర్సీపట్నంలో కూడా గొడవలు లేకుండా రాజకీయం నడకూడదు. వచ్చే ఎలక్షన్లో కానీ పంచాయతీలు కానీ జడ్పీసీ ఏట్లు కానీ చేరే వీళ్ళ వల్లే మేము ఓడిపోయినాడు అనుకోవాలి, గెలిచినాడు వీళ్ళ వల్లే మేము గెలిచామని ఆడనుకోవాలి. ఇద్దరికి కూడా భయం రావాలి అంటే మనందరం కూడా ఏకం అవ్వాలి. మన ఓట్లు మన బలం ఏంటో మన సత్తా ఏంటో ఒకసారి చూపించాలి. వీళ్ళకి చూపిస్తానే వీళ్ళు మనల్ని గుర్తిస్తారు. ఆ పార్టీలో మనం వైసీపీలో ఉన్నామనుకో, వైసీపీలో ఉన్నవాడికి కూడా భయం రావాలి. అమ్మ ఇది మళ్ళీ అటువైపు వెళ్ళిపోతాడేమో అని చెప్పి భయం రావాలి. టీడీపీలో ఉన్నవాడు కూడా భయం రావాలి, ఇది మళ్ళీ అటువైపు వెళ్ళిపోతాడు భయం రావాలి. అలా భయం రావాలంటే మనంతా పార్టీలతో పని లేకుండా ఎవరి పార్టీలో వాళ్ళే ఉంటాం. మీరు ఇప్పుడు వచ్చి జెండాలు మార్చుకొని కొండవాళ్ళు వేసుకొని తిరగనవసరం లేదు. ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటేనే మన పని మనం చేద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత 3వ నెంబర్లో ఏనుగు ఉంటుంది, నా పేరు బొట్ట నాగరాజు ఉంటుంది. 3వ నెంబర్లో ఏనుగు వేయండి ఓటు. వాళ్ళు అనుకుంటారు ఇంత ఓటింగ్ సైలెంట్ ఓటింగ్ పడ్డది, వీళ్ళ వల్ల మేము ఓడిపోయాను భయం రావాలి. ఓడిపోయినడికి గెలిచినోడికి వీళ్ళేమో అటువైపు వేసేవాడికి మేము గెలిచాము కాబట్టి వీళ్ళందరినీ కూడా మనందరూ పదవులు ఇచ్చి కాపాడుకోవాలి, లేకపోతే వీళ్ళందరూ వల్ల మా పదవులు పోతాయి అని చెప్పేసి వాళ్ళ భయం రావాలి అంటే మీరందరూ ఏకం అవ్వాలి, మనంతా ఏకం అవ్వాలి. మీతో పాటు మన చుట్టాలు కానీ బంధువులు కానీ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పి మరి మీరు ఏ పార్టీ నుంచి జరా మన అన్నయ్య పోటీ చేస్తున్నాడో మన తమ్ముడు పోటీ చేస్తున్నాడో బొట్ట నాగరాజు మన ఓటు మనం వేసుకున్నాం ఏనుగు గుర్తు, పార్టీలతో పని లేకుండా మన బలం ఏంటో చూపించడం అని చెప్పేసి ఒకసారి మీరందరూ నిర్ణయించుకుంటారని చెప్పేసి అంటా ఉన్నాను. మరి మన కాటంరాజు వారసులను శ్రీకృష్ణ వారసులను సత్తా అయితే చూపించవలసిన టైం వచ్చింది కాబట్టి మీరందరూ పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.